बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्लाहुम्मा नहमदुहु व नुसल्ली अला रसूलिहिल करीम अम्माबाद। అల్లాహ్ యొక్క అనుగ్రహంతో దయతో మన ముందర అల్హమ్దులిల్లాహ్ ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఒక్క నెల జరిగేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఇది అల్లాహ్ ఎవరితో అయితే ఎన్నుకుంటాడో, ఎవరు ధనాన్ని అయితే ఎన్నుకుంటాడో అల్లాహ్ వాళ్ళతో పని తీసుకుంటాడు. ఆయన యొక్క ధనాన్ని ఆయన అల్లాహ్ అంగీకరిస్తేనే ఇన్షాల్లా అల్లాహ్ మార్గంలో దానం చేయడం జరుగుతుంది. సోదరులారా, అల్హమ్దులిల్లాహ్ ఈరోజు ఈ నెలలో అంటే రేపు నెలలో సెప్టెంబర్ 28, 29 పూర్తి కడప జిల్లా ఇజ్తిమా సమావేశాలు ఇన్షాల్లా మద్రసాలో జరగబోతున్నాయి. ఇక్కడికి కడప జిల్లా నుంచే కాకుండా హైదరాబాద్ యొక్క పెద్దలు, మరి ఢిల్లీ నుంచి కూడా పెద్దలు రాబోతా ఉన్నారు. అట్లనే ఈ యొక్క ఇజ్తిమా నుంచి అల్లాహ్ మార్గంలో జమాతులు బయలుదేరుతారు. చాలా జమాత్ యొక్క పని ఏమంటే ఇది ప్రజలకు సేవ చేయడం, దైవ మార్గంలో ప్రయాణం చేసి తమ ధనముతో, తమ ప్రాణంతో, తమ యొక్క సమయాన్ని తీసుకొని మూటా ముల్లి కట్టుకొని పల్లెలు తిరిగి ఎక్కడైతే ముస్లింలు ఉన్నారో, మసీదులు లేవో అక్కడ కృషి చేస్తూ ఉంటుంది జమాత్. ఎవరిపైన ఆధారపడేది జమాత్. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి అన్ని దేశాల్లో కూడా ఈ జమాత్ పని జరుగుతూ ఉన్నది. దీని యొక్క మర్కజ్ అల్హమ్దుల్లా ఢిల్లీలో ఉన్నది. అల్హమ్దులిల్లా ఎన్నో ఒడుదుడుకులు జరగడం జరిగింది. అల్లాహ్ తాలా అనుగ్రహించినాడు. సమస్త ప్రపంచంలో యొక్క జమాత్ పని జరుగుతూ ఉన్నది. మానవుడు మానవత్వంతో జీవితాన్ని గడపమని, మరి ఒక సృష్టికర్తనే నమ్మి 5 పూట్ల ప్రార్థన చేయాలని, సాటి సోదరులను కూడా గౌరవించాలని, పేద సాధనను గౌరవించాలని ఈ యొక్క తెలిపేటువంటి ధర్మమే అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని బోధించేది యొక్క జమాత్. అల్హమ్దులిల్లా పూర్తి తమిళనాడు, తెలంగాణ, మరి ఆంధ్ర యొక్క ఇజ్తిమా కొన్ని లక్షల మంది జనవరి నెల 24, 25, 26 తేదీల్లో ఇన్షాల్లా జరగబోతోంది. కడపలో దాదాపు 5 లక్షల మంది సమావేశం కాబోతా ఉన్నారు. జమాత్ లేని ఊరే లేదు ప్రపంచంలో. ఎందుకోసం అంటే ఇది మానవత్వంతో కూడుకున్నటువంటి పని. పల్లెల్లో తిరిగి ఎంతో మంది నమాజ్కు దూరంగా ఉంటారు, మసీదుకు దూరంగా ఉంటారు. ఓన్లీ ఈ యొక్క జమాత్ యొక్క పని ఏమంటే ముసల్మాన్ల పైన కృషి చేస్తారు, కానీ ఇతరుల పైన మతాలు కానీ ఇది ఎక్కడా కూడా పని చేయరు. సాటి ముస్లింల పైన వీళ్ళే మారాలని, చేయాలని, మానవత్వాన్ని కురిపించాలనే సంకల్పంతో ఇన్షాల్లా జమాత్ యొక్క పని జరగబోతా అన్నది. ఈ యొక్క ఇజ్తిమాకు అందరూ కూడా సమావేశం కావాలి. ఇజ్తిమా ఖర్చు కొన్ని కోట్లలో కూడా ఉంటుంది. అట్లనే మన ఇజ్తిమాది కూడా 28, 29 సెప్టెంబర్ ఆఖరి తారీఖులో ఉన్నది. ఎవరైతే ఈ యొక్క మాట వింటా ఉన్నారో ప్రతి ఒక్క పల్లెల్లో కూడా ఈ యొక్క కృషి చేయండి. ప్రతి ఒక్క పల్లె నుంచి 4 నెలలు, 40 రోజులు, 3 రోజులు అల్లాహ్ మార్గంలో బయలుదేరేదానికి మనం కృషి చేయాలి. మసీద్ వారి జమాత్ యొక్క పని చేయాలి. ఇందుకోసమే ఇన్షాల్లా యొక్క సమావేశంలో మేము ముందర హెచ్చరించడం జరుగుతూ ఉన్నది. మనందరికీ చెప్పుకునే విషయాలపైన ఆచరించే శక్తిని అల్లాహ్ మనకు ప్రసాదించుగాక. ఏమన్నా ఉంది शुक्र मियाँ बस जमात के एतबार से, इज्तिमा के एतबार बस में ఏమన్నా ఉంది చెప్పు. ఏదైనా పాయింట్ ఉంది? चलो भैया किताब कहाँ है? ఇజ్తిమా జరగబోతుంది రేపు నెల 28, 29 కడప జిల్లా ఇజ్తిమా మన కాడ. ఈ ఇజ్తిమా నుంచి 4 నెలల తర్వాత కడపలో జనవరి 24, 25, 26 ఉంది. అది 2 రాష్ట్రాల ఇజ్తిమా. ఇది మన కడప జిల్లా ఇజ్తిమా. ఇక్కడి నుంచి బయలుదేరే వాళ్ళు ఇక్కడ స్టార్టింగ్, ఇక్కడి నుంచి జమాతులు బయలుదేరుతాయి. మొత్తం అన్ని రాష్ట్రాలు కూడా కృషి జరుగుతాయి. మాకు తబ్లీగ్ జమాత్తో సంబంధం ఉన్నది. మేము ప్రజల మీద మేలు కోరేవాళ్ళం. అంటే కులాలు మతాలు పెట్టి వేరే మతాల మాట్లాడలేక రాండి అని ఉత్తమ మాటలు అవసరం లేదు. ఎవరు ధర్మం వాళ్ళది. కానీ ఇస్లాంలో కూడా జన్మించిన నమాజ్ అంటే తెలియకుండా, కల్మా అంటే తెలియకుండా రకరకాల జీవితాన్ని వాళ్ళని మార్చేదానికి జమాత్ యొక్క పని అన్నమాట. అంత తప్ప వేరే ఏం లేదు. కులం లేదు, మతం లేదు. ఎవరు ధర్మం వాళ్ళది.